నిన్ను నువ్వు తెలుసుకో అని ఒక త్రికాల జ్ఞాని అన్నాడని బాబూజీ చెప్పారు. అలా చెప్పి నవ్వుతూ నిన్ను నీవెప్పుడూ తెలుసుకోలేవు అని హాస్యంగా వ్యాఖ్యానించారు. ఇది సత్యం. ఎందుకంటే భగవంతునికి తాను భగవంతుడినని తెలియదు. అలా తెలిస్తే అతడు భగవంతుడు కాదు. భగవంతుని ఉనికి గురువు ద్వారానే వ్యక్తమవుతుంది. అలాగే గురువు తానెవరో తెలుసుకోవాలంటే తనలాంటి శిష్యుని తయారు చేసి అతనిలో తన ప్రతిబింబాన్ని అనుభూతి చెంది ఓహో నేను ఇదేనా అని తెలుసుకుంటాడు. గురువు ఒక శిష్యుని కోసం ఎందుకంత కష్టపడాలి, ఎందుకు తపన చెందాలి? దానికి కారణం తనను తాను తెలుసుకోవడం కోసమే. అందుకే మన మాస్టరు తన ప్రతినిధిని ప్రకటించటానికి ఎంతో శ్రమించవలసి వచ్చేది. కనీసం ఒక్కరినైనా తన స్థాయికి తెచ్చే వరకు వారి కృషి కొనసాగిస్తూనే ఉండాల్సి వచ్చేది.